ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం టీఆర్టీఎఫ్ నిర్మల్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పునరుద్ధరించడం హర్షణీయమన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. టీచర్లకు పదోన్నతులు ఇచ్చి ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు ఇవ్వగా మిగిలిన వేకెన్సీలను కూడా వెంటనే నింపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో పూర్తిగా మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును త్వరగా పూర్తి చేసి ఆధునిక ఆంగ్ల మాధ్యమ విద్య అందేలా చూడాలన్నారు. ఏండుగా పరిష్కారానికి నోచుకొని సర్వీస్ నిబంధనలను వెంటనే పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులందరికీ జూనియర్ లెక్చరర్లుగా, డైట్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. 2004 నుంచి అమలు చేస్తున్న సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.